Welcome to alchemy. Here Z average molar mass, which is denoted by mz. Here the formula of Z average molar mass is sigma ni mi square, that equal to n1 m1 cube plus n2 m2 cube and so on, divided by n1 m1 square plus n2 m2 square ఉంటుంది. సో జెడ్ యావరేజ్ మోలార్ మాస్ యొక్క ఫార్ములా అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విస్కోమెట్రీ. పాలిమర్ కెమిస్ట్రీ నుంచి మొత్తం ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్సే ఉంటాయి, మొత్తం ఫార్ములాసే ఉంటాయి. విస్కోమెట్రీ ఉంటుంది. విస్కోమెట్రీ ఫార్ములాస్ ఎన్ రిలేటివ్ విస్కాసిటీ, ఎన్ మీన్స్ ఈటా ఆఫ్ రిలేటివ్ విస్కాసిటీ అంటే ఎన్ ఇక్కడ ఎన్లా ఉంది, ఈటా అంటాము. Relative viscosity equal to viscosity of solution divided by viscosity of solvent. And another formula of viscometry is specific viscosity equal to relative viscosity minus 1. Relative viscosity ఉంది కాబట్టి viscosity of solution by viscosity of solvent minus 1. Next reduced viscosity ఉంటుంది. And eta of reduced viscosity equal to specific viscosity divided by C. C means concentration of the polymer. And next ఇక్కడ వచ్చేసి దీన్ని ఇంట్రిన్సిక్ విస్కాసిటీ అని అంటాము, ఆర్ విస్కాసిటీ నెంబర్ అంటాం, ఆర్ స్టౌడింగర్ ఈక్వేషన్ అని అంటాము. దీన్ని ఇంట్రిన్సిక్ విస్కాసిటీ ఫార్ములా ఏంటంటే లిమిట్ కాన్సన్ట్రేషన్ 0 అయినప్పుడు అండ్ స్పెసిఫిక్ విస్కాసిటీ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. Here specific viscosity equal to relative viscosity minus 1. Relative viscosity minus 1 divided by C. It is the intrinsic viscosity formula, reduced viscosity formula and specific viscosity formula, relative viscosity formula. We need to remind all these formulas. Relative viscosity, specific viscosity, intrinsic viscosity అనేది ఉంటుంది. C equal to concentration of polymer ఉంటుంది. ఇక్కడ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మార్క్-హౌకిన్ సాకురాడా ఈక్వేషన్, దీన్ని స్టౌడింగర్ ఈక్వేషన్ కూడా అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంట్రిన్సిక్ విస్కాసిటీ ఈక్వల్ టు K ఇంటూ విస్కాసిటీ యావరేజ్ మోలార్ మాస్ అంటాం. దీన్ని విస్కాసిటీ యావరేజ్ మోలార్ మాస్ హోల్ పవర్ A. ఇక్కడ టర్మ్స్ని డిఫైన్ చేస్తాము. విస్కాసిటీ యావరేజ్ మోలార్ మాస్ ఆఫ్ పాలిమర్ ఏ ఉంటుంది, depends upon geometry and shape of the polymer. 2 marks కడుగుతారు. K equal to depends upon solvent polymer అనేది ఉంటుంది. అండ్ దీనికి లాగ్ అప్లై చేస్తే బేస్ 10 అప్లై చేశాను నేను లాగ్ అనేది. అండ్ లాగ్ ఆఫ్ విస్కాసిటీ, ఇంట్రిన్సిక్ విస్కాసిటీ ఈక్వల్ టు లాగ్ K ప్లస్ A ఇంటూ లాగ్ ఆఫ్ విస్కాసిటీ యావరేజ్ మోలార్ మాస్. అంటే ఇప్పుడు విస్కాసిటీ నుంచి మనం ఏమి ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే విస్కాసిటీ యావరేజ్ మోలార్ మాస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు విస్కాసిటీ త్రూ విస్కాసిటీ ఫినామినా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫార్ములాస్ కూడా వెరీ వెరీ ఈజీ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు. రూట్ మీన్ స్క్వేర్ ఎండ్ టు ఎండ్ డిస్టెన్స్ ఆఫ్ ఏ చైన్. ఒక పాలిమర్ అనేది తీసుకున్నప్పుడు దాని యొక్క రూట్ మీన్ స్క్వేర్ ఎండ్ టు ఎండ్ డిస్టెన్స్ ఆఫ్ చైన్ ఫైండ్ అవుట్ చేయడానికి R ఆఫ్ RMSS రూట్ మీన్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ L. ఓన్లీ స్క్వేర్ అనేది ఎన్కి మాత్రమే ఉంది, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, n పవర్ 1/2 ఇంటూ L రాసుకోవచ్చు. n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండ్స్, L ఈక్వల్ టు బాండ్ లెంత్. అండ్ ద మీన్ ఎండ్ టు ఎండ్ డిస్టెన్స్ ఆఫ్ ద చైన్ డినోటెడ్ బై R బార్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8/3π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ L. అండ్ మోస్ట్ ప్రాబబుల్ ఎండ్ టు ఎండ్ డిస్టెన్స్ RMP మోస్ట్ ప్రాబబుల్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2/3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ L అనేది ఉంది మోస్ట్ ప్రాబుల్ RMP. అండ్ కాంటూర్ లెంత్ అయితే n, నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇంటూ లెంత్ ఆఫ్ బాండ్ లెంత్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ రేడియస్ ఆఫ్ గైరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేడియస్ ఆఫ్ గైరేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ పాలిమర్ కాయిల్స్ కానీ ఆ చైన్ ఏ షేప్లో ఉంటుంది దాన్ని బట్టి రేడియస్ ఆఫ్ గైరేషన్ ఫార్ములాస్ చేంజ్ అవుతాయి. రేడియస్ ఆఫ్ గైరేషన్ RG ఉంటే ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దాం. కాయిల్ తీసుకున్నాం, అది ర్యాండమ్ ఆర్ ఫ్లెక్సిబుల్ కాయిన్ ఆర్ చైన్ లాక్ కాయిన్ అయితే రేడియస్ ఆఫ్ గైరేషన్ ఈక్వల్ టు 1/√6 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ L అవుతుంది. అదే కాన్స్టెంట్ కాయిల్ టెట్రాహెడ్రల్ స్పెరికల్ కాయిల్ అయితే రేడియస్ ఆఫ్ గైరమేషన్ ఈక్వల్ టు
1/square root of root 3 into square root of n into L. If it is pair, if it is in a sphere shape, radius of gyration equal to square root of 3/5 into r. R means radius of sphere. స్పియర్కి రేడియస్ ఉంటుంది, లెంత్ కాదు ఉండేది. సో ఇలా స్పియర్ తీసుకుంటే దాని యొక్క రేడియస్, నాట్ లెంత్. ఫాయిల్ రాడ్గా తీసుకుంటే రేడియస్ ఆఫ్ గైరేషన్ ఈక్వల్ టు ఎల్. సపోజ్ ఇది ఫాయిల్ రాడ్ అనుకుంటే ఎల్ లెంత్ ఉంటే L/square root of 12 అనేది ఉంటుంది. ఇవి ఒక్కోదానికి ఒక ఫార్ములా ఉంటుంది, బట్ మోస్ట్గా ఇప్పుడు దాకా ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగింది ఈ ఫార్ములా. 1/√6 into square root of L అంటాము. దీన్ని ఇంకొక 1/√6 into square into RMS. రూట్ మీన్స్ స్క్వైర్, ఎండ్ టు ఎండ్ డిస్టెన్స్ ఆఫ్ చైన్ అనేది కూడా ఉంటుంది. దీని వాల్యూ వచ్చి square root of n into L కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. అండ్ కాయిల్ యొక్క ఫార్ములాస్ అనేవి ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లింక్ యావరేజ్ అనేది ఉంటుంది. K యావరేజ్ ఈక్వల్ టు 1/1 - P ఉంటుంది. P ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ లింకేజ్ అనేది ఉంటుంది. 1/1 - P ఉంటుంది, ప్రాబిలిటీ ఆఫ్ లింకేజ్ అనేది ఉంటుంది. అండ్ డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ ఫార్ములా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్కి అడిగారు. K ఇంటూ పొలిమరైజేషన్ రేట్ కాన్స్టెంట్ ఇంటూ టెంపరేచర్ ఇంటూ time into initial concentration plus 1. It's a time in seconds. Degree of polymerization equal to K into polymerization constant into time into initial concentration plus 1 degree of polymerization. ఇది very very important, and this is also ఈ ఫార్ములాస్ అన్నీ very very important for CSIR net and GATE examination. అండ్ రూట్ మీన్ స్క్వేర్ ఇవన్నీ కూడా. అండ్ విస్కాసిటీ ఫార్ములా, విస్కాసిటీ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసేది విస్కాసిటీ యావరేజ్ మోలార్ మాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.